నంద్యాల జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చీకటి ఒప్పందాలతో రాయలసీమను తీరని ద్రోహం చేశారని కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే సీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై చంద్రబాబు అక్కసు చూపుతున్నారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తుంటే కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో త్రాగునీరు సాగునీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని, కరువు నెలలకు మరణ శాసనం రాస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఈరోజు ఆఖరకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి ఈరోజు మన యొక్క రాయలసీమ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేశాం, ఈరోజు దాదాపు 52 సీట్లలో దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మరి రాయలసీమ మీద కనీసం మరి ఆ యొక్క కృతజ్ఞత కూడా చూపకుండా ఈరోజు రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టడం